నమస్తే, వెల్కమ్ టు ఏఎస్ఎం న్యూస్. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించి అద్దంకి రాష్ట్ర స్థాయిలో మారుమరుగే విధంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే బీసీహెచ్ గట్టయ్య అన్నారు. పంగులూరు గ్రామంలో 38వ ఖోఖో జాతీయ క్రీడలను ఎంపికైన క్రీడాకారులు కోచింగ్ క్యాంపు ముగింపు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాప్ చైర్మన్ రవినాయుడు, మాజీ ఎమ్మెల్యే గరటయ్య హాజరయ్యి క్రీడాకారులను పరిచయం చేసుకుని అభినందించారు. ఈ సందర్భంగా గరటయ్య మాట్లాడుతూ పంగులూరు ఖోఖో పోటీలకు ప్రసిద్ధి చెందిందని, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందన్నారు. క్రీడాకారులకు వారి వంతు సహాయ సహకారాలు అందిస్తారని గరటయ్య చెప్పారు. ఖోఖో జాతీయ క్రీడల్లో విద్యార్థులు వారి ప్రతిభను కనబరిచి మంచి గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. రవినాయుడు గారు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో యువత క్రీడల్లో నిర్వీర్యమైపోయింది. ఉత్సాహంగా, సమర్థవంతంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్సాహవంతుడు, యువకుడైనట్టు రవినాయుడిని స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ నియమించడం చాలా సంతోషకరమైన విషయం. నాయుడు గారు ఆయన ఈ బాధ్యత తీసుకునేటనే గతంలో జరిగినటువంటి ఈ స్పోర్ట్స్ అసోసియేషన్ అథారిటీ లేదా ప్రభుత్వం కానివ్వండి, గత ముందు పాలకులు తీసుకున్నట్టు నిర్ణయాల వల్ల చాలా అవినీతితో పాటు నిర్లక్ష్యం కూడా క్రీడలను చేస్తుంటే కార్యక్రమాలు అని కూడా చూసి దాన్ని సరిచేసే పనిలో రాష్ట్రమంతా తిరుగుతూ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మన ఖోఖో అంటే కాంగ్రెస్ సార్ అంటే ఖోఖో, ఆయన లేకుండా మనం ఇప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ నిర్వహించలేదు. ఖోఖో మన గ్రామ ప్రజల సహకారంతో, ఆయన అనుమతితో ఈ రోజు మనం ఖోఖోని ఈ స్థాయిలో తీసుకొచ్చాము. కాబట్టి గ్రామస్తులందరికీ, పెద్దలందరికీ, అదేవిధంగా పెద్దలకి కూడా అప్పటికే తెలియజేస్తున్నాను. స్టేడియం కూడా రెడీ చూసావా? ఆల్ ద బెస్ట్. ఇప్పుడు మొన్న బాగా చేయించాడు. అనంతపురం ఎక్కడ? అనంతపురం ఇక్కడ స్టేడియం పరిస్థితి కృష్ణ ఎక్కడ? గుడివాడ కొంచెం వెనక ఆల్ ద బెస్ట్. విజయ్ స్టేడియం కూడా ఓపెన్ అయింది, ఆడుకోండి గట్టిగా. ఎక్కడ? ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. శ్రీకాకుళం ఎక్కడ? శ్రీకాకుళం ఇంటర్నేషనల్ టెస్ట్ సిరీస్ అనేది అల్టిమేట్ ఖోఖో సెలెక్ట్ ఖోఖో ప్లేయర్ ఈ గ్రౌండ్ అనే ప్రాక్టీస్ చేసేవాడు. ఇప్పుడు పీటీగా చేస్తున్నారు. రుద్రవరం కంచెట్టి హనుమంతరావు రుద్రవరం. అదేమో రైల్వే పోయిందా ల్యాండ్? అప్పారావు ఇండియన్ రైల్వేలో చేస్తున్నారు సార్. ఇండియన్ రైల్వేకి కోచ్గా చేస్తున్నారు. ఇండియన్ రైల్వే టీమ్కి ఇక్కడ మనం అసిస్టెంట్ కోచ్గా అపాయింట్ చేసాం మన ఈ టీమ్కి, నేషనల్ గేమ్స్కి. మంచి ప్లేయర్ అప్పట్లో, ఇప్పుడు రైల్వేలో చేస్తారు సార్. ఇక్కడ ఏడే చూస్తున్నాను కదా డిఎల్లో పోయినసారి 6 నెలలు అక్కడ ఉన్నావు కదా బంగారు మన కాణిపాకం. అదే నువ్వే కదా? అదే ఎక్కడో చూసాను. డై కొట్టాడు మన జూనియర్ నేషనల్ కూడా చాలా బాగా బెస్ట్ ప్లేయర్ కూడా అవకాశం. అదే డై కొట్టిన అబ్బాయి గుర్తున్నారు. నువ్వా కాదని డౌట్ వచ్చింది అందుకే. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్లు బస్సు నడిపే సమయాల్లో సెల్ ఫోన్ మాట్లాడుతూ నడపకూడదని, డ్రైవర్ చేతిలో సుమారు 50 మంది ప్రాణాలు ఉంటాయని, ఇది మైండ్లో పెట్టుకుని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని అద్దంకి సీఐ సుబ్బరాజు అన్నారు. రాష్ట్ర భద్రత మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం అద్దంకి ఆర్టీసీ గ్యారేజ్లో అవగాహన సదస్సును ఏర్పాటు చేయగా సీఐ సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వ తేదీ వరకు రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తున్నారని, వాహనాలు నడిపే వారందరికీ తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడము చట్టరీత్యా నేరమన్నారు. ద్విచక్ర వాహనాలను నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే అపరాధ రుసుము విధించడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలలో ఎందరో హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరిగిందని సిఐ సుబ్బరాజు పేర్కొన్నారు. అదృశ్యంగా జరిగే సంఘటన, అనుకోకుండా జరిగే సంఘటన. అందుకే దానిలో చట్టంలో కూడా దాని గ్రావిటీ తక్కువ ఉంటుంది. యాక్సిడెంట్లో మనిషి చనిపోతాడు, ఇంకో మనిషిని చంపిన దాంట్లో కూడా మనిషి చనిపోతాడు. ఇక్కడ యాక్సిడెంట్ చనిపోయినా, యాక్సిడెంట్ ఇద్దరు ముగ్గురు చనిపోయినా కానీ వారికి శిక్షణ విషయంలో తక్కువ పడుతుంది. కారణం గిల్టీ ఉండదు, సంపాలని ప్లాన్ ఉండదు, ప్రిపరేషన్ ఉండదు. అందుకే దాని గ్రావిటీ తక్కువ చూస్తారు. ఇప్పుడు నుంచి కొత్త చట్టాల్లో అది తీసి యాక్సిడెంట్ చేసిన ముద్దాయి కూడా హిట్ అండ్ రన్ చేసి వెళ్ళిపోతే మినిమం 10 సంవత్సరాలు లైఫ్ పడే అవకాశాలు ఉన్నాయి. ఇంతకుముందు 5 సంవత్సరం 6 నెలలు 3 నెలలు రాజీ పడి తీసేసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు అది లేదు. కొత్తగా వచ్చే చట్టాల్లో యాక్సిడెంట్ కూడా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్ చేసి హిట్ అండ్ పారిపోయాడు ఆపకుండా, ఆ అబ్బాయికి వైద్య సహాయం చేయకుండా పోలీసుకి సమాచారం వెళ్ళిపోతే అటువంటి కేసులో తీవ్రమైన నేరంగా పరిగణించి శిక్ష ఎక్కువ కాలం పడే అవకాశం ఎక్కువ ఉంది. ఇప్పుడు 1/7/2024 నుంచి అమల్లోకి వచ్చిన చట్టాల ప్రకారం యాక్సిడెంట్ మీద కదా గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చాలా సీరియస్గా వార్నింగ్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా, మీరే కాదు, మీకు మీ డ్రైవర్ అందరూ డ్రైవర్ అయితే మీకు లైసెన్స్ ఉండొచ్చు, కానీ ఇంటి దగ్గర మీ కుటుంబ సభ్యుడికి లైసెన్స్ రాకపోవచ్చు, మీ అన్నదమ్ముడికి లైసెన్స్ రాకపోవచ్చు, మీ పిల్లలకు లైసెన్స్ రాకపోవచ్చు. లైసెన్స్ లేకుండా వాహనం దొరికినా కానీ తీవ్రమైన నేరం. హెల్మెట్ అందరూ పెట్టుకోవాల్సిందే. మీరు డ్రైవర్ కాబట్టి రోజు డ్యూటీకి వచ్చేవాడు ఎంతమంది పెడతారు హెల్మెట్లో? చేతులు పైకి వెళ్తుంది. ఇంటి దగ్గర బైక్ మీద వచ్చినప్పుడు మీరుగా హెల్మెట్ పెట్టుకుని ఇంటి దగ్గర బయలుదేరి ఎంతమంది ఉన్నారు? 3, 6, ఇక్కడ 7, 8, ఇక దాదాపు 50 మంది అంటే 8 మంది ఉన్నారు. వన్స్ బండి మోటార్ సైకిల్ మీద బయలుదేరేటప్పుడు ఇంటి దగ్గర తీసేయంగా ముందు బండి దిగకూడదు, హెల్మెట్ తీసుకోవాలంతే. హెల్మెట్ తల తగిలించుకుంటే బండి ఎక్కాలి తప్ప రోజు పోతున్నా కదా ఏం కాదని ఆలోచిస్తే రోజు జరగకపోవచ్చు. రోజు అన్ని ప్రయత్నం చేస్తాం, ఆ ప్రమాదం రోజు జరగగా హెల్మెట్ అనేది కంపల్సరీ. ప్రతి ఒక్క వ్యక్తికి, మీ కుటుంబ సభ్యులు, మీ పిల్లలు, మీ పాపలు బయటకు వచ్చిన సరే, స్కూల్కి తోలుతున్నా, బైక్ తోలుతున్నా పిల్లలు హెల్మెట్ తప్పనిసరి ఉండాలి. ఇంట్లో ముగ్గురు 3 హెల్మెట్ ఉండాల్సిందే. పైగా వెనకమాల కూర్చున్న ప్లేన్ రైడర్ కూడా హెల్మెట్ ఉండాల్సిందే. ముందు డ్రైవర్ పెట్టుకుంటాడు, వాడు సేవ్ అవుతాడు పడితే. మరి వెనకాల పరిస్థితి ఏంటి? అది నెలకేమన్నా ఇనప స్తంభమా పగిలి ఉండడానికి? అతను కూడా మనిషే కదా. హెల్మెట్ అనేది ఉంటే ప్రమాదం జరిగినా కానీ ప్రాణం పోకుండా సేవ్ అవడానికి మ్యాక్సిమం స్కోప్ ఉండదు. హెల్మెట్ లేకుండా జరిగితే ఓకే తలకాయ రోడ్డు తగిలితే టెంకాయలాగా వెళ్ళిపోయి పుచ్చకాయలాగా ఎలా ఉంటుందో అలా సిచ్యువేషన్ ఉంటుంది. ఇది డ్యామేజ్ అయితే ఇక ఇన్ని ఖర్చు పెట్టినా, కోటి రూపాయలు పెట్టినా ఉపయోగం. 1,65,000 మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్నారు. సో ఇలా మనం వదిలేస్తూ ఉంటే ఏదో ఒక రోజు అది మన ఇంటి దాకా వచ్చేస్తుంది. అంటే మన కుటుంబ సభ్యులు ఎవరో ఒకరికి రోడ్డు ప్రమాదం గురయ్యే అవకాశం ఉంది. సో ఇది ఇలా కాకుండా ప్రజల్లో కూడా అవగాహన. మీరందరూ ప్రొఫెషనల్ డ్రైవర్స్, ఒక 20-25 సంవత్సరాల నుంచి డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి, కొన్ని లక్షల కిలోమీటర్ల వాహనానికి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. మీకు తెలుసు రోడ్డు మీద పరిస్థితులు ఏ విధంగా ఈ 25 సంవత్సరాల మార్పులు జరుగుతున్నాయి. మీరు వాహనం నడిపేటప్పుడు మీతో పాటు రోడ్డు మీదకి వచ్చి ఇతరులు నడిచేవారు కావచ్చు, సైకిల్ దక్కేవారు కావచ్చు, మోటార్ సైకిల్ నడిపేవారు, కారు, ఆటో, ఇలా ఇతర వాహనం నడిపే వాళ్ళందరూ వారి యొక్క రోడ్డును ఉపయోగించిన విధానం చూస్తే చాలా తప్పుగా ఉంది. అంటే వారు చేసేటువంటి, వారు నడిపే వాహనాలు నడిపే తీరు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. లేదా కొన్ని సందర్భాల ప్రమాదాలు జరగడానికి ఆస్కారం కలిగే విధంగా ఉంటుంది. అవునా కదా? మరి ఆ పరిస్థితులు మీరు దగ్గరగా చూస్తూ ఉంటారు. కొన్ని లక్షల కిలోమీటర్లు నడిపిన అనుభవం మీరు ఎంతోమందిని చూస్తూ ఉంటారు. ఈ
ఈ చూసినటువంటి పరిస్థితులు అంటే ఎవరెవరు ఏ రకమైన అంటే ఎక్కువగా ఎవరెవరు ఏ తప్పులు చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చారు, సైకిల్ వాక్ చేసేటప్పుడు, మోటార్ సైకిల్ నడిపే వాక్ చేసేటప్పుడు, ఆటో అలాగే ట్రాక్టర్స్, బస్సు, లారీ, ఇతర వాహనాలు నడిపేటువంటి వాళ్ళు చేసేటప్పుడు మీ అందరికీ మీ ఆలోచన చూస్తుండే కొన్ని ప్రమాదాలు చూసినప్పుడు రోడ్డు మీద మీరు కొన్ని ప్రమాదాలు చూస్తుంటారు డ్యూటీలో ఉన్నప్పుడు. ఆ రోడ్డు మీద జరిగే ప్రమాదాలను కూడా మీ మధ్యలో ఆ చూసిన వెంటనే చెప్పగలరు. మీకు మీరే ఇన్వెస్టిగేషన్ చేసుకుని ఈ ప్రమాదం జరగడానికి కారణం ఇదే ఉండొచ్చు, అతను ఇలా వచ్చుంటాడు, ఇతను ఈ విధంగా వెళ్ళుంటాడు, తద్వారా అక్కడ ఆ ప్రమాదం జరిగిందనేది మీరు అంచనా వేసేస్తుంటారు. ఆ ప్రమాదం జరిగిన తీరుని మీరు దగ్గరగా ఎన్నో ప్రమాదాలు చూసి ఆ అనుభవంతో చేస్తూ ఉంటారు. మరి ఇలాంటి ఒక అవగాహన అంటే రోడ్డు మీద పూర్తి అవగాహన ఉన్న మీరు ఇలాంటి వాళ్ళు 10 లక్షల కిలోమీటర్లు అయింది రోడ్డు మీద పరిస్థితులన్నింటినో మీరు దగ్గరగా చూసి గమనిస్తున్నటువంటి మీరు ఎప్పుడైనా మీ కుటుంబ సభ్యులతో రోడ్డు మీద ఎలా ఉండాలి అనే విషయాల మీద చర్చించారా? అద్దెకి పట్టణ విశ్వబ్రాహ్మణ సేవా సంఘ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ గానాల రామ్మూర్తి జయంతి వేడుకలను నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి విశ్వబ్రాహ్మణ సంఘీయులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ కాలంలో గానాల రామ్మూర్తి ఎమ్మెల్సీగా పనిచేశారని, ఆనాడు జాతికి ఎంతో మేలు జరిగిందన్నారు. అప్పటి నుంచి నేటి వరకు విశ్వబ్రాహ్మణులకు రాజకీయ పరంగా ఎటువంటి ప్రాధాన్యత లేదన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంఘాన్ని విశ్వబ్రాహ్మణులందరూ కలిసి జాతిని గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత ఉందని, విభేదాలు వీడి సంఘీయులందరూ కలిసిమెలిసి పనిచేసుకోవాలని ప్రతి సంవత్సరం మాజీ ఎమ్మెల్సీ గానాల రామ్మూర్తి జయంతి వర్ధంతి కార్యక్రమాన్ని సంఘం తరపున నిర్వహిస్తున్నారన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే మన రామ్మూర్తి గారు దాన్ని తెలుగులోకి తర్జుమా చేసి మన వాళ్ళకి వినిపించడం అనేది ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళకి అతి ముఖ్యుల్లో ఈయన ఒక ముఖ్యుడు. ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరకు చేర్చుకోబడింది. అదే హిందీ దేశాల్లోకి పోతే హిందీలో అనర్గళంగా మాట్లాడి హిందీలోకి తర్జుమా చేసి ఆ హిందీ గ్రామ జనాలకు కూడా ఈయన సందేశాలని వాళ్ళకి అందిస్తూ ఈ మహానుభావుడు వాళ్ళకి దగ్గరైన కారణం వల్ల మనకి ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఎమ్మెల్సీ మన విశ్వబ్రాహ్మణుడే. అదే కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా మనందరం ఏకగ్రీవంగా అందరం ఒక తాటిపై నడిచి ఆ ఎమ్మెల్సీ ఎట్లా ఎమ్మెల్యేగా మనం పోటీ చేయలేము, ఆ డబ్బు తాలకం మన దగ్గర లేదు, మనం పెట్టలేము. కనీసం ఇప్పుడు గవర్నమెంట్ అయినా మన విశ్వబ్రాహ్మణులకి ఒక ఎమ్మెల్సీ పదవి ఏదో ఒకటి ఇచ్చి మనల్ని ముందుకు తీసుకొస్తారని చెప్పేసి నేను అద్దంకి పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నాను. కనుక భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమం జరిపి గవర్నమెంట్ కి ముందు మేము విశ్వబ్రాహ్మణ ఏకతాటిపై ఉంటున్నాము, మాకు ఎమ్మెల్సీ కావాలి, అట్లాగే మిగతా చైర్మన్లు కానీ ఇటువంటి కార్యక్రమాలు మనకి దగ్గరలో మన సింగరకొండ మన ఇది ఉంది దేవస్థానం, ఆ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో పోయినసారి కూడా మేము ప్రయత్నం చేసి గరటై ఉండేవాడు, గరటై దగ్గర డిమాండ్ చేసి మేము చేసుకొచ్చాం. అయితే దురదృష్టం ఏంటంటే ఆ టైంలో ఆ బోర్డు వేయడానికి అవకాశాలు రాలేదు, అప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు ఈ మంత్రి గారిని మన ప్రస్తుతం గవర్నమెంట్ లో ఉన్న మన ఎమ్మెల్యే రవి గారు అదే మంత్రి గారిని కూడా మన విశ్వబ్రాహ్మణ తరఫున నేను ఒకటే కోరుతున్నా, సింగరకొండ దేవస్థానంలో ట్రస్టీ బోర్డులో మనకు ఒక మెంబర్షిప్ ఇస్తారని చెప్పేసి వారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు బ్రహ్మశ్రీ పండిత గానాల రామ్మూర్తి గారి జయంతి కార్యక్రమం మన అద్దంకిపట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అద్దంకిపట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మీ అందరి యొక్క మన సంఘీయులందరి యొక్క సహకారంతో చేసుకోవడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఆయన చేసినటువంటి సేవలు మన జాతికి ఎంతో ఉపయోగకరమైనటువంటి సేవలు చేసి ఉన్నారు. వారిని మనం అందరం కూడా గుర్తించుకోవాల్సినటువంటి విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మన జాతిలో. ఆయన మన విశ్వబ్రాహ్మణ కులం అంతకుముందు ఓసీలో ఉన్నది. ఆయన దాన్ని బీసీగా మార్చి మనకి ప్రభుత్వపరంగా వచ్చినటువంటి రిజర్వేషన్ అన్ని కూడా మనకి అవకాశం కల్పించినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన జయంతి కార్యక్రమాన్ని ఈ రోజు మనం జరుపుకోవడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది.
0 నుంచి 5 సంవత్సరాల పిల్లలందరికీ ఆధార్ కార్డులు ఇచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులను ప్రారంభించిందని ఐసిడిఎస్ సూపర్వైజర్ ఇందిరా అన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెంలో సచివాలయంలో మంగళవారం ఆధార్ క్యాంప్ ఏర్పాటు చేయగా 5 సంవత్సరాలలోపు చిన్నారులందరూ జనన ధృవీకరణ పత్ర ఆధారంగా ఆధార్ కార్డు కోసం నమోదు చేయించుకున్నారు. అద్దంకి మండలంలోని సింగరకొండపాలెం, ధర్మవరం, వెంపరాల, నాగులపాడు గ్రామాల్లో 2 రోజుల పాటు ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు సచివాలయంలో జరుగుతున్నాయని, మండలంలో 0 నుంచి 5 సంవత్సరాలలోపు 436 మందికి ఆధార్ కార్డులు లేనట్లు అధికారులు గుర్తించి వీరందరికీ ఆధార్ కార్డులు మంజూరు చేయించేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేసింది. నా పేరు ఇందిరా, నేను అంగన్వాడీ సూపర్వైజర్ని మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన బాలల ఆధార్ క్యాంపులో భాగంగా ఈరోజు సింగరకొండపాలెంలో అంగన్వాడీలో ఉన్న ఏరియాలో ఉన్న బెనిఫిషరీ మొత్తానికి ఆధార్ క్యాంపులకు తీసుకొచ్చి ఉన్నాము. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేవో వారికి కూడా డేట్ ఆఫ్ బర్త్ ఇప్పించి ప్రతి ఒక్కరికి ఆధారు వచ్చే విధంగా మేము మోటివేషన్ చేసి, తల్లిదండ్రులకు మోటివేషన్ చేసి అందరినీ ఆధార్ క్యాంపులకు తీసుకొచ్చి ప్రతి ఒక్క బిడ్డ ఆధార్ వచ్చేటట్లు చూస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సింగరకొండలో జరిగే ఆధార్ క్యాంపులకు మేము ప్రతి ఒక్కరిని ఎవరికైతే ఆధార్ లేమో వారు అందరినీ ఆధార్ క్యాంపులకు తీసుకొచ్చి ప్రతి వారిని ఆధార్ తీయించడానికి ఆ సెక్టార్ కింద వచ్చేసి 220 మంది పిల్లలు ఉన్నారు. ఆధార్ వాళ్ళకి ఈరోజు అందరికీ ఆధార్ క్యాంపుల్లో ఆధార్లు తీస్తున్నాం. కార్డు మేము డౌన్లోడ్ చేయము. కార్డు ద్వారా నేను బయట ఒరిజినల్ కార్డు డౌన్లోడ్ చేసుకుంటాను. మొక్కజొన్నలో సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండలం వెంకటాపురం, విప్పల్లవారిపాలెం గ్రామాల్లో మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా ఏవో వెంకటకృష్ణ, హెచ్ఓ దీప్తి హాజరయ్యారు. ముందుగా మొక్కజొన్న పంటలను పరిశీలించి రైతులకు పలు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా వెంకటకృష్ణ మాట్లాడుతూ మొక్కజొన్న పంటల్లో కత్తెర పురుగు ఉంటుందని ఎంఎంమెక్టిన్ బెంజిపంట్ 100 గ్రాములు ఎకరాకు పిచికారీ చేయించుకోవాలన్నారు. అదేవిధంగా రైతులు కత్తెర పురుగు పట్ల నిర్లక్ష్యంగా ఉండకుండా అప్రమత్తమై మందులు పిచికారీ చేసుకుని తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉద్యానవన రైతులకు రాయితీపై బిందు మరియు తుప్పర సేద్య పరికరాలు అందిస్తున్నట్లు హెచ్ఓ దీప్తి తెలియజేశారు. కాంటాక్ట్ చేసి కంపెనీ వాళ్ళు వచ్చి మీ పొలానికి వచ్చి ఎస్టిమేషన్ ఇస్తారు ఎంత ఉందని. ఎస్టిమేట్ చేసిన అమౌంట్ని బట్టి మీరు కట్టాల్సిన అమౌంట్ ఎంత ఉందనేది సబ్సిడీ కూడా మీరు కట్టాల్సింది మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో ఉన్న అమౌంట్ మీరు పీడీ గారి అకౌంట్కి ఫోన్పే ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఎవరికి డబ్బులు ఇవ్వకండి, క్యాష్ ఇవ్వకండి, మీరు పీడీ తీసుకోవచ్చు లేదా ఫోన్పే ద్వారా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది పీడీకి సంబంధించి. అలాగే స్ప్రింక్లర్కి వచ్చేసరికి 5 ఎకరాల లోపు రైతులకి 55% సబ్సిడీ ఉంది. 5 ఎకరాలు పైబడిన రైతులకి 45% సబ్సిడీ ఉంది. ఇది కూడా డ్రిప్ లాగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. తీసుకున్నాక మనకి 3 రకాల పైపులు ఉన్నాయి. 2.5 నుంచి 3 నుంచి 4 నుంచి ఒక్క దాంట్లో 30 పైపులు, 40 పైపులు ఉన్నాయి. మీకు కావాల్సిన సైజు ఎన్ని పైపులు కావాలో మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు కంపెనీ సెలెక్ట్ చేసినప్పుడు అది కూడా సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు మీరు కట్టాల్సిన అమౌంట్ మీ అకౌంట్ మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ అమౌంట్ కూడా మీరు ఎవరికి ఇవ్వద్దు. ఫోన్పే ద్వారానే మీరు అకౌంట్ పీడీ గారి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. ఒక రైతుకి గరిష్టంగా మనకి 2 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది. అంటే మీరు 5 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాల వరకు పెట్టుకోవాలి. ఫస్ట్ 2 ఎకరాల వరకు
స్కీమ్లో కరగా మొక్కజొన్న మినుము వీటికి మనం బయోమెట్రిక్ వేయించుకుంటాము. అంతకుముందు ఏంటంటే ఇప్పుడు ఈ సుబాబులు జనవాయులు పొగాకు కొంతమంది బయట ఉన్నారు కూడా మనకి ఇబ్బంది అయ్యింది బయోమెట్రిక్. వాళ్ళకు బయోమెట్రిక్ అవసరం లేదు. ఇప్పుడు ఏంటంటే అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి మనకి క్రాప్స్ సరిగా మనకి ఈ క్రాప్ కావట్లేదని చెప్పి ఉద్దేశం పెట్టిందంటే ఈ ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టించుకున్న పంటల వరకే ఈ బయోమెట్రిక్ వేయించుకుంటాం. మిగతాదంతా మామూలు ఆటోమేటిక్ వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా మనం ఈ క్రాప్ నమోదు చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే సుబాబులు జామాయిలు పండ్ల తోటలు ఇంకేదేసినా కూడా మన పొగాకు ఏదేసినా కూడా కంపల్సరిగా మీరు అందరికీ చెప్పండి ఈ పంట నమోదు చేయించుకోమని చెప్పేసి. తర్వాత ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కూడా ఏంటంటే ఇప్పుడే ఇప్పుడు విఏఎస్కి విఆర్ఓస్కి లాగిన్స్ క్రియేట్ చేశాము. ఒక 2-3 రోజుల్లోనే వాళ్ళకి మళ్ళీ మనం ఆ యాప్ రిలీజ్ చేయడం జరుగుతుంది. దాంట్లో ఏంటంటే మీ బంధువులు ఎవరు ఎక్కడున్నా కానీ వాళ్ళ ఆధార్ నెంబరు వాళ్ళ ల్యాండ్ డీటెయిల్స్ ఇస్తే వాళ్ళకి బయోమెట్రిక్ కానీ ఓటీపీ ద్వారా కానీ రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా అందరూ కూడా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ అనమాట. మీ తర్వాత ఏ స్కీమ్ రావాలన్నా కూడా మీకు ఆధార్లో అడగాలి, అట్లనే ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ ఐడి ఒకటి కంపల్సరిగా ఉండాలి. కాబట్టి ఏంటంటే తప్పనిసరిగా ఇదంతా ఏఎస్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.